ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముందే హెచ్చరిక చేసినట్టుగా అనేక రకాలైనటువంటి ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇందులో కెనడా పైన, మెక్సికో పైన, చైనా పైన ట్యాక్సుల విషయం. కెనడా, మెక్సికోలకు 1 నెల అవకాశం ఇచ్చాడు. అక్కడి నుంచి ఇమిగ్రెంట్స్ రాకుండా సరిహద్దుల్లో బలమైన చర్యలు చేయాలి, సైన్యాన్ని అక్కడ పెట్టాలని ఆయన డిమాండ్. చైనా మీదేమో ట్యాక్సులు 10%, 15% పెంచాడు. చైనా కూడా తిరిగి ట్యాక్సులు పెంచింది. ఈ రకమైనటువంటి ట్యాక్సుల పెంపకం ఒక మధ్యలో వినియోగదారులు నష్టపోతారు. చైనా వస్తువులు అమెరికాలో చాలామంది కొంటారు. అమెరికాలో ఈ పెరిగిన ట్యాక్స్ ఎవరు చెల్లిస్తారు? చైనా చెల్లించాలి. సహజంగా వినియోగదారులు ఈ ట్యాక్స్ చెల్లించాలి. ఇక రెండవది, ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పుకోవటం, పర్యావరణ క్యోటో ఒప్పందం నుంచి వైదొలగడం, ఇవి చాలా ప్రమాదకరమైనవి. ప్రపంచంలో ఈ అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటైనప్పుడు, యుఎన్ఓ ఏర్పాటైనప్పుడు ఆయా దేశాల జాతీయ ఆదాయాన్ని బట్టి వారు ఈ అంతర్జాతీయ సంస్థలకు డబ్బు ఇవ్వాలని నిర్ణయం చేశారు. అమెరికా 18% ఇవ్వాలని నిర్ణయం. అమెరికా ఒప్పుకుంది. ఇన్నేళ్లు పేమెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇది మాకు ఎక్కువ, మేము దీంట్లోంచి బయటకు వస్తాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉన్నందువల్లనే COVID-19 కంట్రోల్ చేయడానికి తగినటువంటి హెచ్చరికలు సకాలంలో ఏర్పాటు చేసి మందులకు సరఫరా పేద దేశాలకు అందేట్లు వ్యాక్సిన్ దాని గురించి సహాయం, ఇవన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తుంది. ఇప్పుడు ఇవి అమెరికన్లకు అందం. అలాగే పర్యావరణంలో వచ్చే కొద్ది సంవత్సరాలు భూగోళం పైన వేడి పెరుగుతుంది. ఆ వేడిని తగ్గించడం, పూర్తిగా కంట్రోల్ చేయడం అసాధ్యం. కనీసం 1.5 degrees 1.5% డిగ్రీలు కంటే ఎక్కువ పెరగకుండా ప్రయత్నం చేయాలి. అది క్యోటో ఒప్పందం. అది చేయాలంటే బొగ్గు గనులు, బొగ్గు ఆధారిత పరిశ్రమలు, గ్యాస్ ఆధారిత పరిశ్రమలు, వీటికి సంబంధించి స్లోగా వాటిని తగ్గించాలి. ఏ దేశాలు ఎంత తగ్గించాలో నిర్ణయం చేసి, చైనా, భారత్ ఈ రెండింటికి అవకాశం ఇచ్చారు, మాకు ఎక్కువ పెనాల్టీ వేశారు అని అమెరికా ఈ పరిశ్రమలు తగ్గించడానికి నిరాకరించి ఇప్పుడు ట్రంప్ దీనిపైన ఒక నిర్ణయం చేశారు. క్యూబాలో గ్వాంటనామో అని ఒక చిన్న దీవి, అది 99 సంవత్సరాలకు అమెరికా లీజుకు తీసుకుంది. ఎప్పుడు గతంలో క్యూబాలో విప్లవం రాకముందు అక్కడ ఉన్నటువంటి ఒక అమెరికన్ బంటు ఈ 99 సంవత్సరాలు లీజ్ ఇచ్చాడు. దాన్ని భారతదేశంలో అండమాన్ జైలు లాంటి జైళ్ళు పెట్టి అక్కడ అనేక మంది ఖైదీలను పెట్టారు. ఈ ఖైదీలను ఇప్పుడు 30,000 మంది అక్రమ వలసదారులు అక్కడ పెడతామని నిర్ణయం చేస్తారు. క్యూబా పైన టెర్రరిస్ట్ దేశం అని ఒక ముద్ర కొట్టాడు. ఇది చాలా అన్యాయమైనటువంటి, దీన్ని ప్రజలు నిరాకరించాలి. అక్రమ వలసదారులు వెనక్కి పంపించడం చాలా దారుణమైన పద్ధతుల వల్ల కొలంబియా తదితర దేశాలు, కెనడా అక్రమ వలసదారులని వెనక్కి తీసుకోవడానికి అంగీకరిస్తుంది. వారికి వేడిలేసి కార్గో అంటే సామాను పంపే లారీలు లాంటి విమానాల్లో వారిని పంపించారు. వారిని విమానాశ్రయాల్లో రానివ్వలేదు. మళ్ళీ వేడిలు తీసి మామూలు విమానాల్లో పంపితేనే వారిని అంగీకరించారు. కానీ దురదృష్టవశాత్తు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్య తీసుకోవటం విఫలమైంది. మన ఖైదీలను, మన వలసదారులు ఖైదీలాగా సంఖ్యలతో కార్గోలో పంపించి పంజాబ్లో
వారిని దింపితే వారిని అంగీకరించింది. ఇది మన దేశానికి, దేశ పౌరులకు, వీరందరికీ అవమానకరం. ట్రంప్ను చూస్తేనే భయం ఈ దేశానికి అనే ఒక వాతావరణాన్ని కలిగిస్తున్నారు. ట్రంప్ దురహంకారం ఇప్పటికే చాలా నష్టాలు జరుగుతాయి. రష్యా పైన హెచ్చరికలు చేస్తారు. ఉక్రెయినియా యుద్ధం ఆపు చేయాలని డిమాండ్. అలాగే పాలస్తీనా మీద దాడి చేసినందుకు ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్నాడు. ఇవన్నీ ప్రపంచానికి చేటు కలిగించాయి. వచ్చే 4 ఏళ్లలో ఇంకా ప్రపంచాన్ని ఏ ప్రమాదాల్లో ముంచుతాడో అనేటువంటి అనుమానం, భయం ప్రజల్లో కలుగుతుంది. ఈ సందర్భంగా భారతదేశం తన కాళ్ళ మీద తాను నిలబడాలి. తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. అక్రమ వలసదారులుంటే వారిని వెనక్కి రప్పించుకోవాలి. వెనక్కి వచ్చిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమలో స్వయం ఉపాధి ఏదో చేయటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. క్యూబా పట్ల మన ప్రజలు సంఘీభావాన్ని వ్యక్తం చేయాలని, పాలస్తీనా ప్రజలకు మద్దతు పలకాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.